భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. 7 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోయారు. తన భర్త కశ్యప్ తో విడాకులు తీసుకుంటున్నట్లు సైనా నెహ్వాల్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన సైనా డివోర్స్ మ్యాటర్ ను అభిమానులకు తెలియజేసింది. 7 ఏళ్ల వివాహ బంధానికి 20 ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సైనా. జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళ్తోంది. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాత కశ్యప్ నేను విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం. మేమొకరికొకరం మా శాంతి, పెరుగుదల, ప్రశాంతతను ఎంచుకుంటున్నాం. కశ్యప్ తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఈ జ్ఞాపకాలకు నేను కృతజ్ఞతురాల్ని. ఈ క్లిష్ట ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకొని మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ఆశిస్తున్నామంటూ పేర్కొన్నారు సైనా. భారత బ్యాడ్మింటన్ లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న సైనా నెహ్వాల్ 2 సార్లు కామన్వెల్త్ ఛాంపియన్ గా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం పతకం గెలిచి ప్రపంచ దేశాల ముందు భారత జెండా రెపరెపలాడించారు. 2015లో మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించి భారత్ తరపున మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 2016 నుంచి సైనా కెరీర్ ఒడిదొడుకులకు గురైంది. కెరీర్ ప్రమాదంలో పడ్డ సమయంలో కశ్యప్ ఆమెకు అండగా నిలిచాడు. 2019 జాతీయ ఛాంపియన్షిప్ లో కశ్యప్ మార్గదర్శకత్వంలోనే భారత స్టార్ షట్లర్ పివి సింధును ఓడించిన సైనా చివరిసారిగా 2013 జూన్ లో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఆడారు. కశ్యప్ 2014లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించాడు. 2024 ఆటకు వీడ్కోలు పలికిన కశ్యప్ ఆ తర్వాత కోచింగ్ ప్రారంభించారు. సైనా కశ్యప్ భారత ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపిచంద్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సమయంలో అకాడమీలో ఏర్పడ్డ స్నేహం చివరకు ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు ఒకటి కావడంతో 2018లో పెద్దల్ని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కారణమేంటో తెలియదు గాని 7 ఏళ్ల తర్వాత వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది సైనా. అయితే విడాకుల విషయంలో ఇంకా కశ్యప్ రియాక్ట్ కాకపోవడం గమనార్హం. సైనా కశ్యప్ అన్యోన్యంగానే ఉండేవారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ సడన్ గా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు ఈ బ్యాడ్మింటన్ జోడీ. అది విషయం. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. 7 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోయారు. తన భర్త కశ్యప్ తో విడాకులు తీసుకుంటున్నట్లు సైనా నెహ్వాల్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన సైనా డివోర్స్ మ్యాటర్ ను అభిమానులకు తెలియజేసింది. 7 ఏళ్ల వివాహ బంధానికి 20 ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సైనా. జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళ్తోంది. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాత కశ్యప్ నేను విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం. మేమొకరికొకరం మా శాంతి, పెరుగుదల, ప్రశాంతతను ఎంచుకుంటున్నాం. కశ్యప్ తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఈ జ్ఞాపకాలకు నేను కృతజ్ఞతురాల్ని. ఈ క్లిష్ట ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకొని మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ఆశిస్తున్నామంటూ పేర్కొన్నారు సైనా. భారత బ్యాడ్మింటన్ లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న సైనా నెహ్వాల్ 2 సార్లు కామన్వెల్త్ ఛాంపియన్ గా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం పతకం గెలిచి ప్రపంచ దేశాల ముందు భారత జెండా రెపరెపలాడించారు. 2015లో మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించి భారత్ తరపున మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 2016 నుంచి సైనా కెరీర్ ఒడిదొడుకులకు గురైంది. కెరీర్ ప్రమాదంలో పడ్డ సమయంలో కశ్యప్ ఆమెకు అండగా నిలిచాడు. 2019 జాతీయ ఛాంపియన్షిప్ లో కశ్యప్ మార్గదర్శకత్వంలోనే భారత స్టార్ షట్లర్ పివి సింధును ఓడించిన సైనా చివరిసారిగా 2013 జూన్ లో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఆడారు. కశ్యప్ 2014లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించాడు. 2024 ఆటకు వీడ్కోలు పలికిన కశ్యప్ ఆ తర్వాత కోచింగ్ ప్రారంభించారు. సైనా కశ్యప్ భారత ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపిచంద్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సమయంలో అకాడమీలో ఏర్పడ్డ స్నేహం చివరకు ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు ఒకటి కావడంతో 2018లో పెద్దల్ని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కారణమేంటో తెలియదు గాని 7 ఏళ్ల తర్వాత వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది సైనా. అయితే విడాకుల విషయంలో ఇంకా కశ్యప్ రియాక్ట్ కాకపోవడం గమనార్హం. సైనా కశ్యప్ అన్యోన్యంగానే ఉండేవారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ సడన్ గా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు ఈ బ్యాడ్మింటన్ జోడీ. అది విషయం.